వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ప్రేమను వినూత్నంగా వ్యక్తపరచాలనే ఆలోచనలో ఓ జంట చేసిన సాహసం చివరికి వారికి చట్టపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై భాగానికి అనుమతి లేకుండా చేరుకున్న రష్యన్ జంట అక్కడే ప్రపోజల్ నిర్వహించి వార్తల్లో నిలిచింది. సమాచారం ప్రకారం నల్లటి దుస్తులు, ముఖానికి మంకీ కాప్లు ధరించిన ఈ జంట భవనం పైభాగానికి చేర్చుకొని ట్రాన్స్మిషన్ టవర్ వరకు ఎక్కింది. భూమికి సుమారు 1454 అడుగుల ఎత్తులో వారు ముందుగా ప్రపంచ శాంతి సందేశంతో కూడిన బ్యానర్ ని ప్రదర్శించారు. అనంతరం యువకుడు మోకాలపై కూర్చొని తన ప్రేయస్కి ఉంగరం చూపిస్తూ ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలను గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ప్రత్యేక బృందం హెలికాప్టర్ సహాయంతో అక్కడికి చేరుకొని జెండాను సురక్షితంగా క్రిందకు తీసుకొచ్చింది. అనంతరం అనుమతి లేకుండా భవనం పైకి ఎక్కడం, భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొందరు ఈ ప్రపోజల్ని సాహసోపేతంగా అభివర్ణిస్తుండగా మరికొందరు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ చట్టాలను ఉల్లంఘించడం లేదా ప్రాణాలకి ముప్పు కలిగించే సాహసాలు చేయడం సరైన విధానం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా కోసం చేసే ప్రమాదకర విన్యాసాలపై చర్చకు దారితీసింది.